subscribe button and hit on bell icon so you never miss an updates from Vasishtha Botany Blogs. Right? మనకైతే డిసెంబర్ 13th నుంచి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఏపీ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి. ఈ ఎగ్జామ్స్ అయితే తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది, ఎవరు కూడా ఛాన్స్ తీసుకోవడానికి అవ్వదు. ఎందువల్లంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే కరోనా ఎఫెక్ట్ వస్తే మళ్ళీ ఈ హాఫ్ ఇయర్లీ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా డెఫినెట్గా బెటర్గా రాయాల్సి ఉంటుంది. రైట్, మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించి ఏ టాపిక్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఏ రకంగా వస్తాయన్నది డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ మనకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో మనకి 3 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3. అలాగే 6 లెసన్స్ ఉన్నాయి, 6 చాప్టర్స్ అయితే ఉన్నాయి. 6th లెసన్ అయితే లేదు, డిలీట్ చేశారు. 1 to 5 and 7 ఈ లెసన్స్ అయితే టోటల్గా మనకి ఉన్నాయి. రైట్, ఫస్ట్ యూనిట్ ఏంటంటే డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. దీంట్లో మనకి 4 చాప్టర్స్ ఉన్నాయి, 4 లెసన్స్ ఉన్నాయి. ద లివింగ్ వరల్డ్లో చాలా వరకు డిలీట్ చేసామని చెప్తున్నారు, కానీ ఈ టాక్సానమికల్ ఎయిడ్స్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ డిలీట్ చేస్తామని చెప్తున్నారు. కానీ మీరైతే ఛాన్స్ తీసుకోకండి. ఉన్నవే 11 2 మార్క్స్ కాబట్టి వెరీ షార్ట్స్లే వస్తాయి పబ్లిక్లో ఈ లెసన్ నుంచి. కాబట్టి ఇప్పుడు కూడా మనకి ఏంటంటే వెరీ షార్ట్సే రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి 4 మార్క్స్ కంటే. 1 to 11 వెరీ షార్ట్స్ ఉన్నాయి. ఈ 11 కూడా మీరు తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. అన్నీ ఈజీగానే ఉంటాయి. రైట్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో, వాట్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఇటువంటివన్నీ చిన్న చిన్నవే ఉంటాయి. ఈజీగా మీరు ఈ 11 2 మార్క్స్ కూడా చదవాలి. రైట్, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ లెసన్, సెకండ్ చాప్టర్ బయోలాజికల్ క్లాసిఫికేషన్. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. ఇది పబ్లిక్లో అయితే దీని నుంచి లెసన్ నుంచి ఒక వెరీ షార్ట్, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అంటే 6 మార్క్స్ అయితే వస్తుంది పబ్లిక్లో. ప్రెజెంట్ అయితే ఇప్పుడు సిలబస్ తక్కువగా ఉంది కాబట్టి 1 కంటే ఎక్కువ వెరీ షార్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. 1 కంటే ఎక్కువ వెరీ షార్ట్స్ వస్తాయి. అలాగే 4 మార్క్స్ కూడా మనకి 1 కంటే ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. డెఫినెట్గా 2 అయితే కన్ఫర్మ్గా వస్తాయి ప్రెసెంట్ హాఫ్ ఇయర్లీకి. పబ్లిక్లో అయితే ఒక 4 మార్క్స్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఈ లెసన్లో ఉండే 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటో 4 మార్క్స్ అంటే క్రైసోఫైట్స్, గివ్ ది సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ క్రైసోఫైట్స్ అంటారు. నెక్స్ట్ డైనోఫ్లాజిల్లెట్స్, ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ డైనోఫ్లాజిల్లెట్స్. రైట్, third one, give the salient features of euglenids. Next, fourth one, role of fungi in our daily life. మన యొక్క రెగ్యులర్ జీవితంలో ఫంగై శిలీంధ్రాల యొక్క ప్రాముఖ్యత, రోల్ ఆఫ్ ఫంగై ఇన్ అవర్ డైలీ లైఫ్. ఈ 4గిట్లో మనకి పబ్లిక్లో అయితే డెఫినెట్గా ఒకటైతే వెరీ షార్ట్ వస్తుంది, అదే షార్ట్ వస్తుంది డెఫినెట్గా. ఒక వెరీ షార్ట్ అయితే వస్తుంది పబ్లిక్లో. ప్రెసెంట్ అయితే 1 కంటే ఎక్కువ అనే ఛాన్స్ ఉంది. 4 మార్క్స్ కూడా 1 కంటే ఎక్కువ, మినిమం 2 అయితే డెఫినెట్గా హాఫ్ ఇయర్లీకి వస్తాయి. కాకపోతే మీ 4 కూడా మీరు డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన చోట డయాగ్రామ్ కూడా వేయాల్సి ఉంటుంది. డైనోఫ్లాజిల్లెట్స్కి, యూగ్లినాయిడ్స్కి, నెక్స్ట్ క్రైసోఫైట్స్కి మన ఛానల్లో ఆల్రెడీ బయోలాజికల్ క్లాసిఫికేషన్ చేసాం. ఒకసారి డయాగ్రామ్స్ కావాలంటే చూడండి. టెక్స్ట్ బుక్లో మనకి డైనోఫ్లాజిల్లెట్స్ కొన్ని డయాగ్రామ్స్ ఇవ్వలేదు, మీరు ఒకసారి చూస్తే ఐడియా వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, థర్డ్ లెసన్, సైన్స్ ఆఫ్ ప్లాంట్స్. సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ బాటనీ. ఈ లెసన్ నుంచి మనకి పబ్లిక్లో ఒక వెరీ షార్ట్ వస్తుంది, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అంటే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అన్నీ ఈజీగానే ఉంటాయి. వై డిడ్ మెండల్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, హౌ ద టర్మ్ బాటనీ ఎమర్జ్డ్, ఇటువంటి కొన్ని విచ్ ప్లాంట్ అనేవి ఉంటాయి, ఈజీగానే ఉంటాయి. ఇవైతే చూడండి. ప్రెజెంట్ అయితే మీరు అన్ని కూడా వెరీ షార్ట్స్ అన్నీ చూడాలి. ప్రెజెంట్ అయితే 1 కంటే ఎక్కువ 2 మార్క్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది హాఫ్ ఇయర్లీకి, ఎందుకంటే తక్కువ సిలబస్ కాబట్టి. పబ్లిక్లో అయితే ఒక వెరీ షార్ట్ వస్తుంది 2 మార్క్స్. ఇప్పుడైతే 1 కంటే ఎక్కువ రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి ఈ లెసన్ నుంచి. రైట్, నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ లెసన్, ప్లాంట్ కింగ్డమ్. ఇక్కడ యాంజియోస్పెర్మ్ క్యారెక్టర్స్ అనేవి డిలీట్ చేశారు, మిగతా చాప్టర్ అంతా ఉంది ఇక్కడ. పబ్లిక్లో ఈ లెసన్ నుంచి మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్.
డెఫినెట్గా ప్రెజెంట్ అయితే డెఫినెట్గా ఒకటి కంటే ఎక్కువ వస్తాయి మనకి. అలాగే పబ్లిక్లో 2 మార్క్స్ రావట్లేదు, కానీ హాఫ్ ఇయర్లీకి అయితే మీరు ఒక లుక్ వేసండి, మామూలుగా ఒకసారి చూడండి. ఓకే, దీంట్లో ఉండే క్వశ్చన్స్ ఏంటంటే డిఫరెన్షియేట్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే. రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే డిఫరెన్సెస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే డిఫరెన్సెస్. నెక్స్ట్ లివర్వర్ట్స్ మాసెస్, లివర్వర్ట్స్ మాసెస్, లివర్వర్ట్స్ కి మాసెస్ కి డిఫరెన్సెస్, రైట్. హోమోస్పోరస్, హెట్రోస్పోరస్ టెరిడోఫైట్స్, హోమోస్పోరస్ థర్డ్ క్వశ్చన్, అండ్ హెట్రోస్పోరస్ టెరిడోఫైట్స్. ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి, డెఫినేషన్ ఎగ్జాంపుల్స్ రాయాలి వీటికి. నెక్స్ట్ హెటరోస్పోరీ, హెటరోస్పోరీ యొక్క సిగ్నిఫికెన్స్. హెటరోస్పోరీ ఆల్రెడీ ఇక్కడ చదువుతారు కాబట్టి ప్రాబ్లం లేదు. హెటరోస్పోరీ డెఫినేషన్, సిగ్నిఫికెన్స్, ఇది ఏ రకంగా సిడి హ్యాబిటిక్ కారణమవుతుంది, రైట్. రైట్ ది ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్. ఆల్గే, బ్రయోఫైటా మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, రైట్. ఎకనామిక్ ఇంపార్టెన్స్ అనేది రాయాల్సి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ ప్రోతాలస్. ప్రోతాలస్, ఈ ప్రోతాలస్ టెరిడోఫైట్ ప్లాంట్ యొక్క ప్రోతాలస్. గ్యామిటోఫైట్ని ప్రోతాలస్ అంటాం. అదే టెరిడోఫైట్లో మనకేంటి ప్రోతాలస్, గ్యామిటోఫైట్ని ప్రోతాలస్ అంటాం. దీని యొక్క డయాగ్రామ్ వేసి స్ట్రక్చర్ని డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవి ఈ లెసన్లో ఉండే మీరు తప్పక చదవాల్సిన 4 మార్క్స్. అన్నీ ఇంపార్టెంట్ ఇవి. ఓకే, రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, లివర్వర్ట్స్ మాసెస్, హోమోస్పోరస్, హెట్రోస్పోరస్ టెరిడోఫైట్స్, ఆల్గే, బ్రయోఫైట్స్ ఎకనామిక్ ఇంపార్టెన్స్, ప్రోతాలస్, అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పబ్లిక్లో కూడా ఈ లెసన్ నుంచి ఒకటి వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడైతే సిలబస్ తక్కువ ఉంది కాబట్టి ఒకటి కంటే ఎక్కువ రావడానికి ఛాన్స్ అయితే ఉంది హాఫ్ ఇయర్లీకి. అండ్ మీరు సెకండ్ లెసన్, ఫోర్త్ లెసన్ అనేది డెఫినెట్గా 4 మార్క్స్ వస్తాయి. ఈ 2 లెసన్లో ఉండే 4 మార్క్స్ మీరు అస్సలు విడిచిపెట్టకూడదు. డయాగ్రామ్స్ కూడా అవసరం ఉన్న చోట వేయాలి. 4 మార్క్స్ జనరల్గా అవసరం లేదంటారు, కానీ అవసరం ఉన్న చోట డయాగ్రామ్స్ అనేది వేయాల్సి ఉంటుంది, రైట్. నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ యూనిట్లో అదే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్, మార్ఫాలజీ, ఇది యూనిట్ నేమ్. ఈ యూనిట్ నేమ్లో మనకి ఒకే ఒక లెసన్ ఉంది, 5th లెసన్, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ లెసన్లో వెరీ షార్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. పబ్లిక్లో 2 వెరీ షార్ట్లు వస్తాయి, 2 మార్క్స్ 2 వస్తాయి, ప్లస్ ఒక 8 మార్క్ అయితే వస్తుంది. అంటే పబ్లిక్లో ఈ లెసన్ అనేది 12 మార్క్స్ ఇస్తున్నారు. ప్రెజెంట్ అయితే మీకు ఇంకెక్కువ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఈ లెసన్ నుంచి కొన్ని టాపిక్స్ డిలీట్ చేశారు. ఏంటంటే అవి లీఫ్, ఫ్రూట్, సీడ్. అంటే లీఫ్లో ఉండే లీఫ్లో ఉండే క్వశ్చన్స్ కానీ, ఫ్రూట్లో ఉండే చాలా ఎక్కువ 2 మార్క్స్ ఉన్నాయి ఫ్రూట్లో, అవి కానీ, సీడ్లో ఉండే 2 మార్క్స్ కానీ మీరు చదవాల్సి అయితే లేదు. ఓన్లీ రూట్, స్టెమ్, ఫ్లవర్, అదే ఇన్ఫ్లోరసెన్స్, ఫ్లవర్, ఈ 4 కాన్సెప్ట్స్ అయితే, ఈ 4 కాన్సెప్ట్స్లో ఉన్నట్టు వెరీ షార్ట్స్ అయితే మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ లెసన్ నుంచి 8 మార్క్స్ అయితే ఒకటి వస్తుంది. ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్ 3 ఉన్నాయి. ఒకటి రూట్ మోడిఫికేషన్స్, రూట్ మోడిఫికేషన్స్, రైట్. సెకండ్ వన్ స్టెమ్ మోడిఫికేషన్స్, కాండ రూపాంతరాలు, వేరు రూపాంతరాలు, కాండ రూపాంతరాలు. థర్డ్ వన్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్సెస్, రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. 8 మార్క్స్ అయితే కంపల్సరీగా డయాగ్రామ్స్ చేయాల్సి ఉంటుంది. 8 మార్క్స్లో జనరల్గా మనకు 3 మార్క్స్ డయాగ్రామ్స్కే ఉంటాయి కాబట్టి డయాగ్రామ్స్, నీట్ లేబుల్ డయాగ్రామ్స్ గీయాల్సి ఉంటుంది. ఈ 3 కూడా మీరు ప్రెజెంట్ అయితే చదవాల్సి ఉంటుంది. రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్, రైట్. పబ్లిక్లో అయితే 3 జనరల్గా వాటి ఇస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఒకటి కానీ ఒకటి కంటే ఎక్కువ కానీ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకటైతే కన్ఫర్మ్గా వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో 6th లెసన్ డిలీట్ చేశారు, కంప్లీట్గా లేదు పబ్లిక్ కూడా, మీరు చదవాల్సి అయితే అవసరం లేదు. ఓన్లీ 7th లెసన్ మనం ఏంటి చదవాల్సి ఉంటుంది, సెక్సువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ లెసన్ కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఈ లెసన్ నుంచి పబ్లిక్లో మనకి 4 మార్క్ ఒకటి ఇస్తున్నారు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, అలాగే ఒక 8 మార్క్స్ ఇస్తున్నారు. అంటే ఈ లెసన్ కూడా మనకి 12 మార్క్స్ పబ్లిక్కి.
పబ్లిక్ అయితే 12 మార్క్స్, ప్రెజెంట్ అయితే 12 కంటే ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందువల్లంటే సిలబస్ తక్కువ ఉంది కాబట్టి, 3 యూనిట్సే ఉన్నాయి కాబట్టి. ఈ లెసన్లో మనకి 4 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ లిస్ట్ ద 3 స్ట్రాటజీస్ అని ఉంటుంది. క్రాస్ పాలినేషన్ జరగకుండా, అదే సెల్ఫ్ పాలినేషన్ జరగకుండా క్రాస్ పాలినేషన్ జరగడానికి ఛాన్సెస్ అవుట్ బ్రీడింగ్ డివైసెస్ అంటాం. హెర్కోగమి, డైకోగమి, హెటిరోస్టైలీ, సెల్ఫ్ ఇన్కంపాషబిలిటీ, ఇవన్నీ ఈ లెసన్ ఈ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ పాలెన్ ట్యూబ్ ఎంట్రీ, థర్డ్ క్వశ్చన్ ఉంటుంది. పోరోగమి, మీసోగమి, చలాజోగమి, ఆ క్వశ్చన్. టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్, నెక్స్ట్ ఎమాస్కులేషన్, ట్రిపుల్ ఫ్యూజన్, బ్యాగింగ్, ఎపోమిక్సిస్, అవి కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ లిస్ట్ ద 3 స్ట్రాటజీస్ అని ఉన్న క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ పాలెన్ ట్యూబ్ ఎంట్రీ, పోరోగమి, మీసోగమి, చలాజోగమి ఒకటి. టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్, ఈ ఎపోమిక్సిస్ వంటి క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ లెసన్లో బాగా చదవాల్సింది ఏంటంటే 8 మార్క్స్. 8 మార్క్స్ అనేది 3 ఉన్నాయి జనరల్గా మనకి. ఈ మూడిట్లో ఇంపార్టెంట్ 3 క్వశ్చన్లు. ఈ మూడిట్లో ఒకటైతే పబ్లిక్ జనరల్గా ఇస్తున్నారు, ప్రెజెంట్ అయితే ఒకటైతే డెఫినెట్గా వస్తుంది హాఫ్ ఇయర్లీకి, ఒకటి కంటే ఎక్కువైనా కూడా రావచ్చు, ఎందుకంటే 3 ఎస్ఏలు ఉంటాయి కాబట్టి. ఫస్ట్ వన్ ఎంబ్రియోసాక్ స్ట్రక్చర్. ఎంబ్రియోసాక్ స్ట్రక్చర్, రైట్ ది స్ట్రక్చర్ ఆఫ్ యాంజియోస్పెర్మ్ ఎంబ్రియోసాక్, ఆవృత బీజ పిండకోశం అంటాం. నెక్స్ట్ మైక్రోస్పోరాంజియం వాల్ లేయర్స్, మైక్రోస్పోరాంజియం వాల్ లేయర్స్, మైక్రోస్పోరాంజియం వాల్ లేయర్స్. థర్డ్ వన్ ఏంటంటే ఫెర్టిలైజేషన్ ప్రాసెస్, ఫెర్టిలైజేషన్ ప్రాసెస్. ఇక్కడ కూడా మనకి 8 మార్క్స్లో కూడా మనకి ఏంటి డయాగ్రామ్స్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి డయాగ్రామ్స్ వేసి మ్యాటర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, డయాగ్రామ్స్కి 3 మార్క్స్ ఉంటాయి జనరల్గా. లేబులింగ్ చేయాలి, నీట్ లేబుల్ డయాగ్రామ్స్ అనమాట. డయాగ్రామ్స్ నీట్గా ఉండాలి, మ్యాటర్ కూడా మనకి బెటర్గా ఉంటే ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి, 8 మార్క్స్ అయితే వస్తాయి. మీరు ఈ రకంగా ప్రిపేర్ అయితే హాఫ్ ఇయర్లీలో మీకు ఏంటంటే 60 అవుట్ ఆఫ్ 60 తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, అంటే 2 మార్క్స్ అయితే జనరల్గా అన్నీ చదవాలి, ఎందుకంటే 2 మార్క్ చాయిస్ ఉండదు కాబట్టి అన్నీ చదవాల్సి ఉంటుంది. 2 మార్క్స్, 4 మార్క్స్ 8 ఇస్తారు, 6 అయితే రాయాలి. మీరు ఒకటి ఎక్సెస్ అయితే రాయండి, 7 వరకు రాయండి, ఎందుకంటే పొరపాటున దేనికైనా సరే 3 మార్క్స్ వస్తే 4 మార్క్స్ ఉండే క్వశ్చన్ క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఒకటి ఎక్సెస్ అయితే రాస్తే బెటర్గా ఉంటుంది. 8 మార్క్స్లో 3 ఇస్తారు, 3 మనకేంటి బెటర్గా మీకు బాగా వచ్చిన ఏమైనా 2 8 మార్క్స్ అటెంప్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే రైట్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.